దేవుని కోపానికి నువ్వు గనక బలైపోతే నీకంటే ప్రార్థనకు రానుడే రైట్. యేసు ప్రభువును నమ్ముకొని పాపం వద్దు అని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చి ఇంకా లోకంలో పాపంలోనే పడిపోతా ఆ ఉగ్రతలో పోయే కంటే రేపు యేసు ప్రభు వారు రెండవ రాకడలో ఎప్పుడొస్తాడో తెలియదు. నిన్ను గనక బోరధ్వని వినిపించి మేఘాలు వచ్చినప్పుడు గనక ఎత్తబడకపోతే విడవబడిన వారికి శ్రమలు మహాశ్రమలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే యేసు ప్రభు తన రాకడ గురించి ఇయ్యాలో రేపో ఎల్లుండని చెప్పాడా? సూచనలు చెప్పాడు. సూచనలు జరగట్లేదా? చాలా బోలుడని జరుగుతున్నాయి. సిద్ధపడకుండా నీ జీవితం ఏడే ముగిస్తున్నావు. మరి ఎప్పుడు ఎత్తబడేటట్లుగా సిద్ధపడ్డావు నాకు అర్థం కావట్లేదు.